మన శత్రువు గురించి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పారో తెలుసుకోండి. హరే కృష్ణ అండి. అందరికీ నమస్కారం. మన జీవితంలో మన శత్రువు బయట ఉన్నారని మనం అనుకుంటాం. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మనిషి యొక్క అతిపెద్ద శత్రువు బయట కాదని మనలోనే ఉన్నాడని చెప్పారు. ఆ శత్రువు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. మనందరికీ ఈ విషయం గురించి కొంతమంది జ్ఞానం ఉన్న పెద్దవారు చెబుతారు. సత్యయుగంలో శత్రువులు వేరే లోకాలలో ఉండేవారని, త్రేతాయుగంలో శత్రువులు వేరే ప్రాంతాలలో ఉండేవారని, ద్వాపర యుగంలో శత్రువులు బంధువుల మధ్య ఉండేవారని, కానీ ఈ కలియుగంలో శత్రువులు మనలోనే ఉంటారని చెబుతారు. మరింతకీ శ్రీకృష్ణ భగవానుడు గాని జ్ఞానులు గాని చెప్పిన ఆ శత్రువు ఎవరు? అవే కామం, క్రోధం, లోభం, మోహం, మదం మరియు మాత్సర్యం. ఈ 6 శత్రువులు మనలోనే ఉంటూ మనకి హాని కలిగిస్తూ ఉంటాయి. వీటి అన్నిటికీ మూలం కామమే. ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగారు, తప్పు చేయాలని అనుకోకపోయినా ఏదో బలవంతంగా తప్పు చేస్తున్నట్లుగా మనిషి ఎందుకు పాపకార్యాలు చేస్తాడు? అప్పుడు కృష్ణుడు దానికి కారణం కామమే అని చెప్పారు. ఎలా అగ్ని పొగతో కప్పబడి ఉంటుందో, అద్దం దుమ్ముతో కప్పబడి ఉంటుందో, అలాగే కామం మనిషి జ్ఞానాన్ని కంపించేస్తుంది. అందుకే ఏది మంచిదో తెలిసినా చాలా సార్లు మనిషి తప్పుదారిలో నడుస్తాడు. ఈ కామం నెరవేరకపోతే క్రోధం వస్తుంది. అదే కామం నెరవేరితే ఇంకా ఇంకా కావాలని లోభం వస్తుంది. లోభం వల్ల మోహం వస్తుంది. మోహం వల్ల మదం లేదా అహంకారం వస్తుంది. అహంకారం వల్ల మాత్సర్యం అంటే అసూయ కలుగుతుంది. మరి ఈ కామాన్ని ఎలా జయించాలి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇంద్రియాలను, మనసును, బుద్ధిని నియంత్రించి వాటిని ఆధ్యాత్మిక జ్ఞానంతో శుద్ధి చేసుకోవాలని బోధించారు. అంటే భౌతికల కోరికల వెంట పరిగెత్తడం కాకుండా మన మనసును భగవంతుని వైపు మళ్లించాలి. అప్పుడే ఈ అంతర్గతపై విజయం సాధించగలం. కాబట్టి భగవద్గీత ప్రకారంగా మనిషి యొక్క అతిపెద్ద శత్రువు బయట ఉన్న వ్యక్తి కాదు, మన హృదయంలో ఉన్న కామమే. దాన్ని జయించేవాడు నిజమైన విజేత. హరే కృష్ణ.